ప్రకృతిలో కనిపించే ప్రతి ఒక్క దృశ్యం నుంచి మనం ఎంతో కొంత నేర్చుకోవచ్చు. అలాగే మనం ఎదుర్కొన్న సంఘటనల గురించి కూడా మనం ఏదో కొద్దిగా నేర్చుకోవచ్చు. అలా లోతుగా నిశ్చితంగా పరిశీలిస్తే మ్యాథమెటిక్స్లోని యొక్క చాప్టర్ ట్రిగోనామెట్రీ. ఈ చాప్టర్లో ఉన్న స్పెల్లింగ్ నుంచి కూడా మనం ఎంతో కొంత నేర్చుకోవచ్చు అన్న విషయాన్ని దీన్ని నేను బాగా పరిశీలిస్తాను. మరి ఏం తెలుసుకోవచ్చు అంటే అసలు ట్రిగోనామెట్రీ అనేది మన జీవితానికి ఎలా అన్వయించుకోవచ్చు అన్నది మనం దీన్ని భాగాలుగా విభజించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మొదలుగా ట్రిగోనామెట్రీలోని చివరి 3 అక్షరాలు చూస్తే కనుక ట్రై, ప్రయత్నం చెయ్యు అని చెప్తుంది. అందుకని అంటారు ట్రై అంటిల్ యు గెట్ సక్సీడ్. అదే విషయాన్ని ట్రిగోనామెట్రీలోని చివరి 3 అక్షరాలు మనకు చెప్తున్నాయి. మరి ఏం ప్రయత్నం చేయాలి అంటే ఏం చెప్తుంది అంటే ట్రై మీ అంటుంది. ఇక్కడ మీ అన్న దాన్ని మనం ఎలా అన్వయించుకోవచ్చు అంటే, ఒకవేళ నువ్వు ఒక 10వ తరగతి స్టూడెంట్ అయితే ఎస్ఎస్సిలో 10 out of 10 ఎలా తెచ్చుకోవాలి చెప్తుంది ట్రైనింగ్, నన్ను ప్రయత్నం చేయి. నువ్వు ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్వి, నీకు ఒక ఐఐటిలోనో నీట్లోనో ర్యాంక్ కావాలి అనుకుంటున్నావు, చెప్తుంది ప్రయత్నం చేయండి. లేదా నువ్వు ఒక సివిల్ సర్వెంట్ కావాలి, దానికోసం ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్ రాయాలి అనుకుంటున్నావు, చెప్తుంది ప్రయత్నం చేయండి. లేదు నువ్వు బిజినెస్ మన్వి, డబ్బు ఎలా సంపాదించాలి అనుకుంటున్నావు, చెబుతుంది ట్రైనింగ్. కేవలం ఇదే కాదు, జీవితంలో మనకు ఏం కావాలో ట్రిగోనామెట్రీ చెప్తుంది ట్రై మీ. అంటే నీకు ఏం కావాలో తెలుసుకొని నువ్వు ముందుగా ప్రయత్నం చెయ్యు అన్న విషయాన్ని ట్రిగోనామెట్రీ చెప్తుందండి. అయితే ఇక్కడ చూసినప్పుడు ప్రయత్నం చేసే క్రమంలో మనం ఖచ్చితంగా ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. కొన్ని అనుకోని సంఘటనలు, దురదృష్ట సంఘటనలు ఏర్పడి మనం ఆ ప్రయత్నాన్ని మధ్యలో ఆపేసి ఏం చెప్తామంటే నో అని చెప్తూ ఉంటాం. అలా చెప్పినప్పుడు కూడా ఇక్కడ ఈ ట్రిగోనామెట్రీ ఊరుకోవట్లేదండి, ఇంకొంచెం సందేశాన్ని మనకు అందిస్తుంది. ఎందుకంటే మనం ఒక పని చేసే క్రమంలో ఖచ్చితంగా అనుకోని కొన్ని సంఘటనలు ఏర్పడి ఆ సంఘటనల వల్ల మన ప్రయత్నాన్ని మనము మొదట్లోనే ఆపేయాలనుకుంటాము. అనుకోని చిక్కులు ఏర్పడుతుంటాయి. అటువంటి పరిస్థితుల్లో మనకు ముందుకు సాగాలంటే ఎక్కడ కూడా సరైన దారి కల్పించదు. ఎన్నో అవాంతరాలు ఏర్పడతాయి. దురదృష్టం కొద్దీ మనం అక్కడే క్విట్ చెయ్యాలనుకుంటే, నో అని చెప్పాలనుకుంటే ట్రిగోనామెట్రీ ఊరుకోవట్లేదండి. మళ్ళీ ఏం చెప్తుందంటే గో, వెళ్ళు, అక్కడితో ఆగిపోకు అని చెప్తుంది. వెళ్ళి ఏం చేయాలి అంటుందంటే అగైన్ ట్రై, తిరిగి ప్రయత్నం చేయంటుందండి. ద ట్రిగోనామెట్రీ ఏం చెప్తుందంటే ప్రయత్నం చెయ్యి, నీకేం కావాలో. అటువంటి సందర్భంలో ఏదైనా కష్టాలు ఏర్పడితే అక్కడితో అసంతృప్తి చెందకు, తిరిగి వెళ్ళు, ప్రయత్నం చేయని జీవిత సత్యాన్ని ఈ ట్రిగోనామెట్రీ మనకు బోధిస్తుందండి. సో దయచేసి రాబోయే సంవత్సరంలో 2024లో మీరేం కావాలనుకుంటున్నారో దాన్ని ఇప్పటి నుంచే ప్రయత్నం చేసి సఫలీకృతులు కావాలని చెప్పేసి అందరికీ నూతన శుభాకాంక్షలు చెప్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.